హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక ఎంటైర్ రో లేదా కాలమ్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం మన యొక్క మౌస్ని కాలమ్ హెడింగ్ మీదకి మూవ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మూవ్ చేసుకున్నట్లయితే ఒక డౌన్ యారో అనేది మనకు వస్తుందన్నమాట. వన్ షుడ్ కర్సర్ అనేది కాలమ్ హెడర్ మీదకి వెళ్ళినట్లయితే డౌన్ యారో అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఆ డౌన్ యారో వచ్చేటప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే ఎంటైర్ కాలమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కాలమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎట్ ఏ టైం 2-3 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసుకొని ఈ విధంగా మనం క్లిక్ చేసుకున్నట్లయితే మల్టిపుల్ కాలమ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇదే విధంగా రోస్కి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన యొక్క కర్సర్ని రో హెడర్ మీదకి మూవ్ చేసినట్లయితే ఒక రైట్ సైడ్ యారో చూపిస్తూ ఒక సింబల్ వస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చినప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే ఎంటైర్ రో అనేది సెలెక్ట్ అవుతుంది. సేమ్ కాలమ్ హెడర్లోనే రో హెడర్ మీద కర్సర్ పెట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అగైన్ మనం ఒకేసారి మల్టిపుల్ రో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే కంట్రోల్ బటన్ హోల్డ్ చేసుకొని మనం లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుంటూ పోతే మనకి ఎంటైర్ రోస్ అనేవి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం కాలమ్ అండ్ రోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు మన ఛానల్ నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. Have a nice time friends. Thank you. Bye.